మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఆయన పేరు ఏంటంటే యెరోబాము. ఏం పేరు? యెరోబాము. చంద్రబాబు గారు యెరోబాము గురించి చెప్తామనుకుంటున్నా. అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సభలో నుండి యోధా దేశం నుండి బేతేలులోకి వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద కూర్చి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేస్తున్నాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిష్యుడు పుట్టును. నీ మీద ధూపం చేసిన ఉన్నత స్థలం యొక్క యాజకుడును అతడు నీ మీద అర్పించును. అతడు మనిషి శరీరమును నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము వద్దలైపోయి దాని మీద ఉన్న భూమి పలికిపోతే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందు ఆ బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద తన చెయ్యి చాపి వారిని పట్టుకుని చక్కగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దాని వెనుకకు తీసుకెళ్ళగలిగే శక్తి లేకపోయాను. పరిశుద్ధుల మహోన్నతులను పొందనాలు. లేఖ భాగంలో నుండి నాతో మాట్లాడాలి. తండ్రి సంగతులు నా ద్వారా ప్రకటించమని ఇంటున్న బిడ్డలందరూ చేయమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను. అనండి ఏంటంట? దైవజనుడైన ఒకడంట యెహోవా సెలవు చేత యోధా దేశం నుండి బేతేలుకు వచ్చినంట. దైవజనుడు ఎవరు? కమ్మునమే ఉన్నదిరా అదే బాధ అనిపిస్తుంది అసలు. దైవజనుడైన ఒక ఆయన అంట ఎక్కడి నుంచి వచ్చింది? యోధా దేశం నుండి బేతేలుకు వచ్చినట. ఎక్కడి నుంచి వచ్చారు? యోధా దేశం నుండి బేతేలుకు వచ్చాడు. ఎవరు? దైవజనుడు. దేవుడు చెప్పింది కదా వచ్చింది. అయితే బేతేలుకు వచ్చినప్పుడట బేతేలుకు వచ్చి ధూపం వేయడానికి యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఈ యెరోబాము ఎవరంటే రాజు. దైవజనుడు ఏం చేసిండు? అక్కడికి వచ్చిందన్నమాట. బేతేలుకు వచ్చిండు. అక్కడ బలిపీఠం ఉంది. దైవజనుడు యోధా దేశం నుండి బేతేలుకు వచ్చిండు. అక్కడ యెరోబాము రాజు. ఆయన ఏం చేస్తాడంటే ఆ బలిపీఠం మీద ధూపం వేస్తాడు. ధూపం వేయడానికి వచ్చినప్పుడు దేవుడేమో ఈ దైవజనుడు చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే ఇలా ప్రకటన చేయి. ఓ దైవజనుడా నువ్వు ఇలా ప్రకటన చేయి. అర్థమవుతుందా? ఓ దైవజనుడా ఇలా ప్రకటన చేయి. అక్కడ యెరోబాము బలిపీఠం మీద ధూపం వేయడానికి సిద్ధపడడంలో దైవజనుడా నువ్వు మాత్రం ఇలా ప్రకటన చేయి. ఏంటా ప్రకటన అంటే అంటున్నాడు. ప్రకటన చేసిన బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలంలో యాజకుడును అతడు నీ మీద అర్పించును. అతడు మనిషి శరీరమును నీ మీద దహనము చేయును. దావీదు సంతతిలో నుండి యోషియా అనే ఒక శిశువు పుట్టును. ఎవరు ప్రకటన చేయబడ్డాడు? బలిపీఠమా అక్కడ బలిపీఠం మీద ధూపం వేసేది ఎవరు? యెరోబాము చెప్పండి. దైవజనుడు ఏం దేంతో చెప్తున్నాడు? బలిపీఠంలో చెప్తున్నాడు. బలిపీఠమా నీ మీద ధూపము వేయువారు వెంబడి నాకు అందించవచ్చు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలంలో యాజకుడును అతడు నీ మీద అర్పించిన. అతడు మనిషి శరీరమును నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద మన బుద్ధి వెళ్ళిపోతే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినం ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. జరగబోయేదాన్ని దేవుడు దైవజనుడికి తెలియజేశారన్నమాట. కూర్చోమ్మ కొద్దిగా. దైవజనుడికి ఏం తెలియజేసినాట? జరగబోయేదాన్ని తెలియజేసినారన్నమాట. ఈ బలిపీఠం బద్దలైపోబోతుంది. దీని మీద ఉన్న బుద్ధి ఒలిగి కింద పడిపోబోతుంది అని చెప్పని ప్రవక్త ప్రవచించినమాట. అదే ప్రవక్త ఏం చేసినాడ? సూచన కూడా చూపించిందంట. సూచన చెప్పారంట. ఏమని? ఈ బలిపీఠం బద్దలైపోబోతుంది. దాని మీద ఉన్న బుగ్గి వలికిపోవటే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. మరి బలిపీఠం మీద ధూపం వేసేది ఎవరు? యెరోబాము రాజు కోపం వచ్చిద్దా లేదా? అరే ఇదేం దైవజనుడు, నేను బలిపీఠం మీద ధూపం వేయడానికి వస్తే ఈ విధంగా ఈ బలిపీఠం బద్దలైపోయింది, దీని మీద నా బుగ్గి అంతా ఒలికి కింద పోయింది అని
రాజుకి కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? యెరోబాముకి కోపం వచ్చింది. అర్థమవుతుందా? యెరోబాముకి కోపం వచ్చింది. ఎందుకు? దైవజనుడు దేవుడు చెప్పిన మాట చెప్పిండు. ఈయనకెందుకు కోపం? నిజంగానే దేవుడు చెప్పినట్లుగా చెప్పే సేవకులంటే ప్రజల కోపమే. కానీ ఇక్కడ ఆయనకి ఏమైతుందో తెలుసా? కోపం వచ్చిందన్నమాట అన్నమాట. బేతేలు ఉన్న బలిపీఠమును గురించి దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠమును మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిన. కోపం వచ్చిందనమాట. ఈ బలిపీఠం బద్దలైపోతుంది, దీని మీద ఉన్న బుద్ధి అంతా వలికి పోబోతుంది అని చెప్పని దైవజనుడు చెప్పేసరికి యెరోబాము కోపం వచ్చి, ఆయనే కదా మరి ధూపం వేసేది, ఆయన కోపం వచ్చి ఏమంటాడో, కోపంతో వాని పట్టుకోండి, చెయ్యి చాపి ఏమంటుండో వాడిని పట్టుకోండి అంటుంది అనమాట. వాణిని అంటే దైవజనుడాన్ని కూడా లెక్క లేకుండా మాట్లాడుతున్నమాట. నిజంగా సత్యం చెప్తే కోపం, గద్దిస్తే కోపం. నా కోసమే చెప్పారు, నన్నే అంటున్నారు. సరి చేసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఇంకా తిరగబట్టడానికి ఇష్టపడతా ఉంటారు. తిరగబట్ట వల్ల ఎంత నష్టమో తెలుసా? ఆయన ఏం చేసిండు? వాడిని పట్టుకోండి అని చెయ్యి చెప్పేసరికి ఆ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. చెయ్యి ఎండిపోయిందంట. ఎండిపోయింది చెయ్యి. అయితే చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిన దాని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను. వాడిని పట్టుకోండి అని దైవజనుని ఎప్పుడైతే యెరోబామని చెయ్యి చాపిండ ఆ చెయ్యి అలాగే ఎండిపోయిందంట. ఇక వెనక్కి తీసుకోవటానికి శక్తి లేదంట. అప్పుడు ఏం చేస్తాడో? ప్రయోజనం ఉంది. బాధ వచ్చినప్పుడు ఎంత బాధ చెప్పండి, చేయలేకపోతే ఎంత బాధ. ఎండిపోయినప్పుడు ఎండిపోయిన శక్తి లేకపోయిన వెనక్కి తీసుకోవటానికి. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయేను. ఎప్పుడైతే దైవజనుడు దేవుడు చెప్పిన ప్రకారంగా దైవజనుడు ప్రవచించాడో నిజంగానే బలిపీఠం అంటే అప్పటికప్పుడే బద్దలైపోయిందంట. అదంతా కూడా బుగ్గి అంతా కూడా దాని మీద నుండి ఒలికిపోయేను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనిన గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. రాజు ఇప్పుడు ఏమంటాడు? ఎక్కడికి వచ్చిండు? ఏ మనిషినైతే వాడిని పట్టుకోండి అని అన్నాడో ఆ మనిషి దగ్గరకు వచ్చి ఏమంటాడు? నా చెయ్యి బాగయ్యేటట్టు ప్రార్థన చెయ్యయ్యా. ఏమంటాడు? నా చెయ్యి బాగయ్యేటట్టు దేవుని వేడుకో అయ్యా అని చెప్పి అంటున్నాడు అనమాట. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలే ఇంతకుముందు ఎట్లుందో అలా నా చెయ్యి బాగయ్యేటట్టు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనిన గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. దైవజనుల మనసు బిడ్డల మీద ఉంది తెలుసా? మనమైతే ఏమనుకుంటాం? నీకు ఇంతే జరగాలి అనుకుంటామా లేదా? నీకు ఇంతే జరగాలనుకుంటాం, కానీ ఆయన అలా అనుకోలేదు. కానీ నిజంగా వెంటనే క్షమించే మనసు, సేవకుల్ని క్షమించే మనసు. ఏ బిడ్డలైనా తప్పిపోతుంటే మీరు నమ్ముతారని నమ్మరు, కానీ నా బిడ్డలు దారి తప్పిపోతున్నారంటే, నా బిడ్డలు దారి తప్పిపోతున్నారంటే నేను నిజంగా కన్నీళ్ళు కాలుస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు పెట్టండి. నిజంగా కన్నీళ్ళు కాలుస్తా, మనస్ఫూర్తిగా కన్నీళ్ళు కాలుస్తా. అయ్యో నా బిడ్డ తప్పిపోతుంది, దారి చేస్తా ప్రభు అని నిజంగా ఏడుస్తా ఉందా తెలుసా? కాబట్టి మా దైవజనుడు అతని మీద కోపగించుకోలేదు, కానీ ఆయన దైవజనుడు తిట్టినందుకు కోపగించుకోలేదు, ఇలా జరిగిన అనుకోలేదు, కానీ ప్రార్థన చేసినంట. ఆయన గురించి వేడుకున్నాడంట. వేడుకున్నప్పుడు మరలా చెయ్యలేకపోయింది, మునుపటిలాగే బాగుపడిందంట. అప్పుడు రాజు అసలు ఇంత మంచి వాక్యాన్ని పోగొట్టుకోవద్దు, ఎంత ఊరు ప్రయాణం ఉన్నా నీకు వాక్యం దొరకదు. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనులకు చెప్పగా ఏంటంట? ఏ రాజు అయితే వాడిని పట్టుకుని అన్నాడో ఆ రాజు ఏమంటాడో దైవజనుడి దగ్గరకు వచ్చి ఏమంటాడో, నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకుంటాయా. అంతకుముందు లెక్కలేదు సేవకుడండి, అంతకుముందు విలువ లేకుండా మాట్లాడిండు, అంతకుముందు లెక్క లేకుండా మాట్లాడిండు. ఎప్పుడైతే తన జీవితంలో కార్యం జరిగిందో ఏమంటున్నాడు? ఇప్పుడు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో. దైవజనుడు రాజుతో వెళ్తాడు, నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇస్తా అంటాడు. ఏమంటాడు? నీకు బహుమతి ఇస్తా అన్నాడు. బహుమతి ఇస్తానంటే ఎవరైనా ఆగుతారా? రాజుగారు ఏమంటాడు? రాజుగారు, అయ్యా దైవజనుడు అంటాడు, నా ఇంటికి వచ్చి అలసట తీస్తాయా, నీకు బహుమతి ఇస్తాయా
ఎందుకంటే ఆయనకి మేలు జరిగింది కాబట్టి అంటున్నాను. ఈ బహుమతిస్తాయి నా ఇంటికి వచ్చి ఆన్సర్ తీర్చుకోండి. దైవజనులు ఏమన్నాడు తెలుసా? దైవజనులు రాజు పెడతాను, నీ ఇంటిలో సగం నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను, ఈ సగమును నేను అన్నపానములు పుచ్చుకోను. ఒకసారి గమనించండి, దైవజనులు కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. భోజనం చెయ్యమంటే ఇక చెయ్యరు, కానీ దాన్ని బట్టి బలవంతం చేయకూడదు. కొన్ని ఆచారాలు చేసే దగ్గర పాల్గొనడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, కాబట్టి దాని విషయం బలవంతం చేయకూడదు. ఇక్కడ ఏమన్నాడు? స్వస్థపరిచిన కాబట్టి నా ఇంటికి అయ్యా నీకు బహుమతి ఇస్తాను ఏమన్నాడు? ఈ ఇంటిలో ఒక చిన్న బహుమతి కాదు కదా, ఈ ఇంటిలో సగం, ఈ ఆస్తిలో సగం నాకు ఇచ్చినా కానీ నేను మాత్రం రాను, ఈ ఇంటిలో భోజనం మాత్రం చెయ్యను. ఈ స్థలంలో నేను అన్నపాలు పుచ్చుకున్నాను, అన్నపాలు పుచ్చుకోవద్దని నువ్వు వచ్చిన మార్గం తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేయాలని సెలవాయనని రాజుకోను. దేవుడు ఏం చెప్పినట్ట? నువ్వు ఆ బేతేలుని అన్నపాలు పుచ్చుకోవద్దు, మరి ఆ దారిని నువ్వు రావద్దు, ఆ దారిని నువ్వు రావద్దు అని చెప్పని దేవుడు అంట దైవజనుడు తెలియజేసింది అనమాట. ఏమిటంటే ఆ మార్గాన్ని తిరిగి పోవద్దు, అక్కడ అన్నపాలు పుచ్చుకోవద్దు అని చెప్తే ఇక్కడ ఏమంటాడు? బలవంతం చేస్తాడు. అయినా దాన్ని ఒప్పుకోలేదు. నీ బహుమతి కాదయ్యా, ఇచ్చే బహుమతి కాదు, నీ ఆస్తి నీ ఇంటిలో సర్వం నాకు ఇచ్చినా కానీ నేను మాత్రం రాను. ఎందుకంటే నేను దేవుడి చేత సెలవు ఉంది, దేవుడి చేత నేను పంపబడ్డాను, దేవుడి ఇక్కడ భోజనం చేయడాలో మరలా ఇదే మార్గాన్ని నన్ను వెళ్ళవద్దు చెప్పినని చెప్పి అతను తాను బేతేలుకు వచ్చిన మార్గంలో వెళ్ళగా మరింత మార్గం తిరిగిపోయాను. ఏం చేసినా ఆ మార్గం వెళ్ళకుండా తిరిగి వేరొక మార్గాన వెళ్ళిపోయినంట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా సందర్భం, ఇక్కడ లోతైన అనుభవం ఉండేది. ఇంకొక దైవజనుడు కనపడతాడు, కానీ ఆయన అది ఆ గురించి చెప్పాలనుకోలేదు. ఆ సత్యంతో దేవుని చిత్రమైతే కూడా చెప్తా, ఇదే యెహోవాను గురించి చెప్తామని నేను ఆశపడుతున్నాను. యెహోవా ఇక్కడ 13వ అధ్యాయము 33వ వచనం. 13వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఈ సంగతి అయిన తర్వాత యెహోవాను తన దుర్మార్గులను విడిచిపెట్టగా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించినాడు. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. ఈ సంగతి తర్వాత అంటే అక్కడ సంగతి జరిగిందని చెప్తున్నాను. అప్పుడే కదా వేరే రోజు నేను ఈ సంగతి చెప్తాను. అక్కడ అతనికి ఇంకో దైవజనుడు ఎదురుపడతారనమాట. ఆ 20వ మాటలైతే ఆ దైవజనుడు వెళ్ళేది కదా, అక్కడ దైవజనుడికి ఇంకో దైవజనుడు ఎదురుపడిన సంఘటన జరిగింది. ఈ సంగతి అయిన తర్వాత యెహోవా ఏం చేయాలి? దేవుడు నా చేతి బాగు చేసిండు కాబట్టి నేను దేవుడు మాట వినాలి అనుకోవాలా వద్దా? అనుకోవాలా? కానీ ఏం చేస్తాను? ఈ సంగతులు అయిన తర్వాత యెహోవా తన దుర్మార్గం విడిచిపెట్టిందా? ఎవరు? రాజు. ఇంత కార్యం దేవుడు చేసిందే, అయినా కానీ దుర్మార్గాన్ని ఏం చేసినట? విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలంలో యాజకులుగా నియమించను. కానీ సామాన్యులైన వారిని యాజకులుగా నియమించినాడు. దుర్మార్గులను విడిచిపెట్టకుండా సామాన్యులైన వారిని, అర్హత లేని వారిని యాజకులుగా నియమించను. తనకి ఇష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలంలో యాజకులుగా నియమించను. దేవుడు కోరుకున్న వాళ్ళు యాజకత్వం చేయాలి, కానీ నీకు నాకు ఇష్టమైన వాళ్ళు కాదు. దేవుడు కోరుకున్న వాళ్ళు యాజకత్వం చేయాలి, కానీ రాజైనంత మాత్రాన ఆయన ఇష్టాన్ని అది నెరవేర్చేది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, కానీ తన స్వచింతాన్ని నెరవేరుస్తున్నమాట. యెహోవా సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను. ఇవాళ ఏం జరిగిందంట? తన సంతతి అంతటినీ కూడా గొప్ప పాపము రావడానికి కారణమైందంట. ఏంటంట? తన చెడు మార్గాన్ని విడిచిపెట్టకపోవడం, చెడు మార్గాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల తన కుటుంబం అంతటి కూడా దేవుడికంటే తన సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను.
ఆ కాలంలో యెరొబాము కుమారుడైన అబీయా కాయలపడగా 14వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలంలో యెరొబాము కుమారుడైన అబీయా కాయలపడగా. ఇందాక ఏం చెప్తున్నాం? ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన చదివిన బట్టి ఏం చెప్తున్న దేవుడు తన సంతతి వారందరి మీద కూడా పాపకారణం, తన సంతతి అంతా నాశనం అవడానికి కారణమైంది కాబట్టి అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిజంగానే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు ఏం చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. మన పిల్లల మీద మన పాపం రాకుండా ఉండాలంటే మన పాపం చేయకుండా ఉండాలి. ఆ కాలంలో యెరొబాము కుమారుడైన అబీయా కాయలా పడగా. ఎవరు కాయలా పడ్డాడంట? యెరొబాము రాజు యొక్క కుమారుడు కాయలా పడ్డాడంట. రోగం వచ్చిందంట. అప్పుడు ఆయన ఎవరు గుర్తొచ్చారు తెలుసా? అని చెయ్యి అడిగినప్పుడు దైవజనుడు గుర్తొచ్చాడు. చెయ్యి మాట బాగైన తర్వాత మళ్ళా అదే చెడు మాట నడిచిండు. కనిష్టం వచ్చినట్టుగానే యాజకులు నియమించుడు. సామ్రాజ్యం అర్థం జరగాలి. కొద్ది నిద్రపోయిన కదిలి ఏం లేదు, వాటిని వినాలి. ఎందుకంటే అయితే ఇప్పుడు కూడా దైవజనుడి యొక్క అవసరం వచ్చింది, దేవుని అవసరం వచ్చింది. ఎందుకు? తన కుమారుడు కాయలా పడ్డాడంట. తన కుమారుడు జబ్బు పడ్డాడంట. యెరొబాము కుమారుడు, రాజు కుమారుడు ఏ చేయైతే ఎందుకు బాగుపడ్డాడు, మన ఆయన కుమారుడే జబ్బు పడ్డాడు. కారణం ఏంటి? ఆయన చెడునట అన్నమాట. కాయలా పడినప్పుడు యెరొబాము తన భార్యతో ఇతను వేసి యెరొబాము భార్య అని తెలియపడకుండా మారు వేషం వేసుకొని శివపునకు పొమ్ము, ఈ జన్మలో నేను రాజు అవుతుందని నాకు ఈ సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి 10 రొట్టెలు అప్పుడు ఒక గుడ్డి తేనె చేత పెట్టుకుని అతని దర్శించుము, బిడ్డ ఏమవునో అతడు నీకు తెలియజేయని చెప్పగా యెరొబాము భార్య ప్రకారం వేసి శివపునకు పోయి అహియా ఇంటికి వచ్చాను. అహియా వృద్ధాప్యము చేత కళ్ళు కానరాని వాడైంది. అహియా ఏమంట? ప్రవక్త అంట, దైవజనుడంట. అహియా వృద్ధాప్య రక్ష కళ్ళు కనపడలేదు దైవజనుడికి. అయితే దైవజనుడితో అవసరం వచ్చింది. ఏ దైవజనుడు? నేను రాజునైతున్నాని ఏ దైవజనుడు చెప్పిండు? ఆ దైవజనుడి దగ్గరకు నేను రాజు అయినా ఆ దైవజనుడు చెప్పిండు. వెంటనే నేను రాజునైనా. మరి మన బిడ్డకు గొప్ప వచ్చింది కదా. కాబట్టి మళ్ళా ఆ దైవజనుడి దగ్గరకు బాగుపడదు లేదు తెలుసుకో, కానీ నువ్వు ఎవరో నా భార్య కావచ్చు మారువేషం చేసుకో అని చెప్పని భార్య చెప్తుంటే భార్య చేసినట్టు నిజంగానే తన బిడ్డను పట్టించుకోవడం కోసం మారువేషం వేసుకొని దైవజనుడి దగ్గర ఉందంట. ఈ విషయం ఆయన ఎప్పుడైనా లేవు కదా, అయినా కానీ దేవుడు తెలుసు అనమాట. నేను చెప్తున్నా, మీరు నమ్మండి. మొన్న పూస్తాతో వచ్చి మాట్లాడాను. పూస్తాను కదా, నా నేను సాగులోకి వచ్చిన తర్వాత దేవుడు చేసిన కార్యాలు, కొన్ని అద్భుత క్రియలు, కొన్ని స్వస్థతలు మా ద్వారా చేసినవి చెప్పాను కదా. చెప్పిన తర్వాత ఆలయం నాకు దర్శనం వచ్చింది తెలుసా. 2009వ సంవత్సరంలో మా పెద్దకి ఆపరేషన్ అయింది బాడీ డాక్టర్ హాస్పిటల్లోని. అక్కడ ఆపరేషన్ అయితే అది 2007 మొత్తానికి అయితే ఆపరేషన్ అయితే అక్కడ ఒక పేషెంట్ 7 నెలల గర్భిణి అన్నమాట. అమ్మాయి వాళ్ళు 2 రోజులు అయితే 7 నెలల గర్భిణి కిడ్నీలో రాళ్ళు. ఆ బేబీ పెరుగుతూ ఉంటే రాయి ఒత్తుకొని ఆయన విపరీతమైన నొప్పి. నేను హాస్పిటల్లో కొన్ని రోజులు అక్కడితో పాటు అమ్మ సాధుగారు కాబట్టి. అయితే అక్కడ ఆ విపరీతమైన ఏడుపు ఆయన ఏడు పెట్టి చూడలేకపోతున్నాం. ఆపరేషన్ చెయ్యేది కాదు, రాయి తీయేది కాదు, వేడి తీయడానికి ఏది లేదు. అయితే డాక్టర్ ఏం చెప్పారంటే, తప్పదమ్మా నువ్వు ఓడ్చుకోవడం, టాబ్లెట్లు వేయకూడదు, నొప్పి టాబ్లెట్లు వేయకూడదు, నువ్వు ఓడ్చుకోవడమే, డెలివరీ నాకు ఓడ్చుకోవడం. 7 నెలలు ఇంకా 3 నెలలు 2 నెలలు ఉండాలి కదా. అటువంటి పరిస్థితుల్లో నాకు బాగా అనిపించింది. మీరు నమ్మండి, కలిపిట దగ్గర నుంచి చెప్తాను. ఒక సాగుకురాలుగా నాకు బాగా అనిపించి నేను పోయి ప్రార్థన చేశానమ్మా అన్న. అంటే ప్రార్థన చేయమని అన్నారు, చెయ్యను అన్నారు. ఆ ఏడుపు నేను చూడలేకపోయినా. తల్లి లేవు తండ్రి లేరంట పాపం, అత్తమాలే చూస్తున్నారు. అయితే నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేసిన అమ్మాయికి. ప్రార్థన చేసిన తర్వాత నేను 3వ రోజు వెళ్ళిన వాళ్ళ హాస్పిటల్. వాడు మామగారు నాకు ఎదురుగా వచ్చి, బాడీ డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా వచ్చి అన్నాడు కదా, అమ్మ మా కోళ్ళు డెలివరీ అయిందమ్మా, బాబు పుట్టిండు అని చెప్పింది. ఎంత ఆశ్చర్యం అంటే, అసలు ఏమైనా డెలివరీ ఆడండి ఆపరేషన్ చేశారంటే ఆపరేషన్ కూడా చేయలేదు. ఆపరేషన్ చేయలేదు కానీ డెలివరీ అయింది. డెలివరీ అంటే బాబు పుట్టింది అమ్మ అని చెప్పని గబగబా ఉయ్యాలో ఉన్న బాబు దగ్గర తీసుకెళ్ళి చూపించింది. నేను నమ్మని, నేను మర్చిపోయినా.
నిజంగా మర్చిపోయిన ఆ రోజు అమ్మాయితో చెప్పలేదు. ఆ నైతే నాకు దర్శనం వచ్చింది కూడా మర్చిపోయినా. నేను సుజాతకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇదే సందర్భం కడుపులో గడ్డ, మరి సందర్భం ప్రెగ్నెన్సీతో నాలుగు కడుపులో గడ్డపోకున్నట్లు ఈ విషయం నాకు చెప్తున్నప్పుడు అప్పుడు నాకు అమ్మాయి దర్శనం వచ్చిందని, నాకు రాత్రి దర్శనం వచ్చిందని చెప్పని. ఏ దర్శనం వచ్చిందో తెలుసా? నేను ఆ ఊరు వెళ్ళానంట. అలాగే ఇంటికి వచ్చినట్టు ఆ ఊరు వెళ్ళానంట. వాళ్ళు నారాయణపురం అన్నమాట. వాళ్ళ ఊరు వెళ్ళి అమ్మ ఇక్కడ వాళ్ళ తెలుసా, నేను వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి బాగా పుట్టిందమ్మా, ఎవరు రాకపోతే వాళ్ళు వచ్చి నన్ను సంతోషించాను, నేను ఇంటికి వెళ్ళాలమ్మా అని చెప్పాను. అడుగుతున్నట్లుగా దర్శనం వచ్చింది నాకు తెలుసా. దైవజనులకు దేవుడు తెలియజేస్తూ ఉంటారు. ఈ అడిగా మంద దృష్టి వృద్ధుడైపోయాడు, కళ్ళు కనబడట్లేదు. కానీ కళ్ళు కనబడకపోయినా కానీ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, దేవుడు చూపిస్తూ ఉంటాడు. నేను అనుకోవచ్చు నేనేం చేసినా మమ్మల్ని అయ్యగారు చూడలేదు, అమ్మగారు చూడలేదు అనుకోవచ్చు. కానీ మీ నడలో మీ ప్రవర్తన బట్టి ఒక నాగరికలో సేవకులు గమనిస్తూనే ఉంటారు, గుర్తిస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. మీరేం పరిస్థితులను ఇక్కడ నేనేమైంది, 20 కుమారుడికి ఏమైపోయింది, జబ్బు వచ్చింది, కాయల పడ్డాడు. ఎందుకు కారణం ఏమి? తను చేసిన చెడునాట వల్ల. తన కుమారుడు గాయపడినప్పుడు ఏమైందట? చెప్తుంటే భార్యకు మగ లేక, దైవజనుడి దగ్గరకు వెళ్ళడానికి మగ లేక భార్యతో చెప్పండు, నువ్వు మారు వేషం వేసుకొని దైవజనుడి దగ్గరకు వెళ్ళి మన బిడ్డ బతుకుడు బతుకుడు కనుక్కు అంటే ఆ నిజంగానే మారు వేషం వేసుకొని వస్తా ఉంది ప్రయాణం. ఏదో భార్యగా రాలేదు, మారు వేషం వేసుకొని వస్తా ఉంటే, మారు వేషం వాళ్ళు వేసుకొని వస్తా ఉంటే దేవుడు వెంటనే ఎవరితో మాట్లాడింది తెలుసా? అహియాతో మాట్లాడింది, దైవజనుడితో మాట్లాడింది. దైవజనుడు కళ్ళు కనపడలేదు, కానీ దేవుడు ఆయన కళ్ళు చూపిస్తున్నమాట. అసలు వచ్చే నిజంగా కళ్ళు ఇప్పుడు నేను ఇలా ఉన్నా ఎవరు నడిచేవారో నాకు కనపడుతుంది కదా, కానీ కళ్ళు దృష్టి లేదు కదా. అయినా కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దైవజనుడా అహియా మీ దగ్గర ఏమో బాగా వస్తుంది, తన బిడ్డ బతకడా లేదా తెలుసుకోవడానికి ఈ దగ్గరికి ఏదో భార్య మారు వేషం వేసుకొని వస్తుంది. కాబట్టి నేను చెప్పేదే ఆమెతో చెప్పాను, నేను చెప్పిందే ఆమెతో చెప్పానండి. దైవజనుడికి దేవుడు బోధిస్తారనమాట. అసలు ఆ వారం నిద్రగా రాలేదు, కానీ ఏమన్నాడు తెలుసా? 20 భార్య లోపలికి రా, దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడి స్తోత్రం, దేవుడికి మనకు కలదు కాక సాగుకు తెలియదనుకుంటున్నాను, కానీ దేవుడు బయలుపరుస్తూ ఉంటారు అనమాట. అంటే అక్కడ ఏమన్నాడు? చదివికి అర్థమైంది అక్కడ ఈ చేత విచారించి ఏదో వారు వచ్చుతున్నది, ఆమె మారు వేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుతున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు ఆమెతో చెప్పగలను. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చి ఆమె ఖాళీ చెప్పులు కళ్ళు కనపడగల పాపం ఖాళీ చెప్పు ఎవరు వస్తున్నారు అలవాడు జరిగిందా మనకి. ఖాళీ చెప్పులు ఆమె పెట్టారు, ఏదో భార్య లోపలికి రా. చూడండి అసలు మారు వేషం వేసుకొని వస్తుంది, దైవం ఏమనిపిస్తుందో ఏదో భార్య లోపలికి రా అని లోపలికి రమ్ము. నువ్వు వేషం వేసుకొని వచ్చింది కదా, ఎందుకు వేషం వేసుకొని వస్తున్నావు? కఠినమైన మాటలు నీకు చెప్పబడని నాకు ఆజ్ఞాయను. నువ్వు వేషం వేసుకొని వచ్చినా, నువ్వు ఏ వేషంలో వచ్చినా నిన్ను బాగు చేస్తాను అనుకుంటున్నావా? ఈ వేషం దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీ నడక దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? ఏరోపం భార్య నీవు మారు వేషం వేసుకొని రానైనా నీ చేత కఠినమైన మాటలు చెప్పబడని దేవుడి చేత నాకు ఆజ్ఞాయను అని చెప్తున్నాడు. నీవు వెళ్ళి ఏరో బాబుతో చెప్పవలసింది ఏమన్నా? నువ్వు నీ బాబుతో చెప్పాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనులలో తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి. దేవుడు అంటున్నాడా? ఏ స్థితి వల్ల నువ్వు పడిపోయినావు? ఈ స్థితి ఏంటి? అసలు నీ కథ ఏంటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? అటువంటి నిన్ను ఇశ్రాయేలును తీసి హెచ్చింపజేసి ఏం చేసినట్ట? హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొక్క రాజ్యాన్ని తీసి నీకు ఇచ్చినానే. దావీదు సంతానంలో నుండి వాళ్ళే పరిపాలన చేశారని వాళ్ళ చేతుల నుండి రాజ్యాన్ని తీసి నీకు ఇచ్చానే. నువ్వు చేసింది
దృష్టికి ఏది అనుకోవడమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక, దావీదు చేసినట్టు ఎందుకు చేయలేకపోయావు? చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను పూర్తిగా విసర్జించి ఇతర దేవతలను గోత్రములను వెంటబెట్టుకుని నాకు కోపం పుట్టించున్నావు. నా కోపం పుట్టించున్నావు. దేవునికి రాదా కోపం? మన ఇష్టానుసారంగా మనం నడిస్తే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉంటే చూసి మౌనం ఉంటాడనుకుంటున్నారా? ఖచ్చితంగా కోపిస్తాడు. రోషంగా దేవుడు మన దేవుడు, చూసి మౌనం ఉండే దేవుడు కాదు. నాకు కోపం పుట్టించున్నావు. నేను అదే బాధపడ్డా మహేష్ చూసి. అదే వాళ్ళ తండ్రి అలాగే దేవుడికి దూరమైపోయి అలాగే ఉంటుండే, కనీసం ఈ విధమైన ఆలోచన రావలేదే. దేవుడి మందిరానికి వెళ్ళి నేను బాగుపడాలి, నా తల్లిదండ్రులు నిజం నా తండ్రి చూస్తే అలాగో నేనైనా మరి కనీసం బాగుపడాలని ఆలోచన ఎందుకు రావట్లేదు? చెడగొట్టే వాళ్ళగా ఉంటున్నారు పిల్లలు. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు అంటాడు, నాకు కోపం పుట్టిస్తున్నావు కాబట్టి మన సంతతి వారి మీదకి నేను కీడు రప్పించు. ఇశ్రాయేలు వాళ్ళు అల్పుడు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యెహోవా వంశమును నిర్మూలన చేసి పెంటంతా పోనట్లుగా వాడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్టు యెహోవా సంతతిలో శేషించిన వారిని ఊడ్చివేయను. ఎలా ఊడ్చేస్తారంట? గాలి రాలే మొత్తం వాకిలంతా ఎటువంటి చెత్తతో మిగిలింది. ఆ చెత్త అంతా మనం ఏం చేస్తాం? బయట పూసి నీటిగా చేస్తాం. దేవుడు అంటున్నాడు తెలుసా, నీ సంతానాన్ని పెంట ఎలాగైతే ఊడ్చి శుభ్రం చేయబడతామో అలాగే నీ సంతానం అంతా కూడా ఊడ్చివేయబడినట్టు చెప్తున్నమాట. పట్టణములు యెహోవా సంబంధంలో మరణముగు వారిని కుక్కలు తిను, బయట భూమిలో మరణముగు వారిని ఆకాశ పక్షులు తిను యెహోవా మాట ఇస్తున్నాడు. ఆ సంతానం ఎట్లా అంటే తెలుసా, పట్టణంలో చచ్చిపోయేవాడంట. ఏంటంట? పట్టణంలో చచ్చిపోయే వాళ్ళ కుక్కలు తింటున్నారా, బయట తినేవాళ్ళని ఆకాశ పక్షులు తింటారు. అయితే సమాధిలో చేరేవాడు, సమాధిలో చేరే అవకాశమే లేదంట వాళ్ళ సంతానం. ఏదంటే బయటేమో కుక్కలు తినేస్తాయంట, పట్టణంలోనేమో కుక్కలు తినేస్తాయంట, బయటేమో ఆకాశ పక్షులు తినేస్తాయంట అని చెప్పని యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. కాబట్టి నేను గెలిచి నీ ఇంటికి పోను, నీ పాదాలు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. ఏదో చెప్పాడు, నువ్వు వెళ్ళిపోయేగా నువ్వు కనీసం ఈ పాదాలు పట్టణంలో అడుగు పెట్టకముందే నీ బిడ్డ చనిపోతుందని చెప్తున్నాను. ఎందుకు చనిపోవాలి బిడ్డ? ఏం పాపం చేసిండు, ఏం అన్యాయం చేసిండు చెప్పండి కదా? తల్లిదండ్రులు చేసిన పాపాలు కదా. కాబట్టి అక్కడ అంటున్నాను, ఈ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు అందరూ అంగలార్చుతూ సమాధిలో అతని పెట్టుడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సంబంధంలో ఇతరులు మాత్రమే అనుకూలమైన దాన్ని కలుగలేదు కనుక యెహోవా సంతతి వాళ్ళు ఇతరులు మాత్రమే సమాధికి వచ్చును. మిగతా వాళ్ళని ఎక్కడెక్కడైనా కుక్క తినేస్తాయట, ఆకాశ పక్షులు తినేస్తాయట, కానీ ఈ బిడ్డను మాత్రమే సమాధిలో పెడతారు. ఈ బిడ్డకు ఒక్కడికే ఆరాధన పట్టింది. నిజంగా అంటున్నమాట, నువ్వు నీ బాగా చేస్తే నీ పట్టణంలో మోదేసరికి లేదా చనిపోతాడు. ఏడ్చుకుంటా నీ బిడ్డ తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. ఈ కుమారుడికి మాత్రమే ఆ అర్హత తగ్గింది సమాధిలో పెట్టేది. నీ సంతతి మొత్తం కూడా ఏమైపోయింది? ఆకాశ పక్షులకి కుక్క అవసరం అయిపోయిందని చెప్పని దేవుడు సెలవించడం. ఇది కాక యెహోవా తన నిమిత్తం ఒక ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమించున్నాడు. ఆ దినమనే అతడు యెహోవా సంతతి వారిని నిర్మూలన చేయను. పొట్టి కాలంలోనే ఆయన అతని నియమింపబోవును. ఏదంట? అంత మాత్రమే కాదు, రాజు కూడా రాజ్యాన్ని కూడా నీ చేతిలో తీసేయబోతున్నానని చెప్పని దేవుడు చదివించాడు. చదువుకుంటే చాలా అంశాలు, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. కాబట్టి సమయం లేదు కాబట్టి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించారు. చూడండి కారణం ఏంటి? అప్పుడు ఎంతమందికి వాక్యం అర్థం చెప్పండి, ఎంతమంది అర్థమైంది? కోరు ఏమన్నా లేదు కదా. ఇంత మంచి మాటలు నిజంగా దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆలస్యం కానీ ఏం కాదు. నేను చెప్తాను కదా, ఆమె కళ్ళు తిరిగింది. నాకు కొంచెం పాడవాడుకుంటే నాకు కళ్ళు తిరిగింది అన్నమాట. ఎందుకంటే పాస్టింగ్ అవ్వాలి కాబట్టి కళ్ళు తిరిగింది కదా. అయినా నేను ఎందుకు వాక్యం చెప్పాలనుకున్నా, నా బిడ్డలకు మంచి ఆహారం పెట్టాలి, నా బిడ్డలకు మంచి సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతో
వాక్యం చెప్తారు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి, మీ ప్రవర్తనలు దిద్దుకొని మీరు లోపడండి. మీ వల్ల మీ పిల్లలకి నష్టం తెచ్చుకోవద్దు, మీ వల్ల మీ పిల్లలకి అపాయం కొనుకొచ్చుకోవద్దు. మీకున్న దాన్ని నిజంగా ఈ రాజుని తీసేసిన రాజస్థానంలో నీకున్న స్థానాన్ని దేవుడు తప్పించే విధంగా మీరు ఉండకూడదని చెప్పాను. ప్రభు పేరుకి తెలియజేస్తూ దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించినదాకా ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది దేవుడు అన్నాడు వాక్యం.